ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. ముందుకు రండి, ఇక్కడ మీరు విత్తితే ఫలిస్తారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానం జకరియా గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనము. నేను వారి ఎడల జాలిపడుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియా సహోదరుడా, ఈరోజు నీ హృదయ భారాన్ని, నీ కఠినమైన పరిస్థితులను చూసిన దేవుడు హృదయపూర్వకంగా నీ మీద ప్రేమతో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నేను వారి ఎడల జాలి పడుదును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీ మీద జాలి పడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో రోజులుగా ఆయన సన్నిధిలో కన్నీరు కారుస్తూ, ప్రభువా, నువ్వు చేసే అద్భుత కార్యాల కొరకు నీ హస్తం వైపు ఆశగా నా కనులెత్తి ఉంచానయ్యా. అయా నాయనా, నువ్వు చేసేటువంటి కార్యాల నిమిత్తమై ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉన్నానయ్యా. ఎప్పుడు నా జీవితాన్ని మరి ఆశీర్వాదకరంగా మలుస్తావు నాయన, నా పరిస్థితులు ఎప్పుడు నువ్వు కడతావు, నా ప్రార్థనకు ఎప్పుడు జవాబిస్తావు అని కనుక నువ్వు ఎదురు చూస్తూ ఆయన సన్నిధిలో ప్రార్థించే వ్యక్తిగా ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది. ఆయన అంటూ ఉన్నారు, ప్రియమైన దేవుని బిడ్డ, మరి ఈరోజు ఈ మాట నమ్ము. దేవుడు అంటూ ఉన్నారు, ప్రియమైన బిడ్డ, నేను నీ పట్ల జాలి కలిగిన దేవుడను. అవును కదండి. ఈ లోకంలో జాలి పడేవారు మన పరిస్థితులను బట్టి, మనం ఉన్న స్థితిగతులను బట్టి ఒకవేళ ఆ క్షణంలో జాలిపడి మనల్ని ఉద్ధరించినట్లుగా వారు కొన్ని మరి సలహాలు ఇస్తూ ఉంటారు. వారి జాలి చూపించి మన మీద ప్రేమ కురిపించినట్లుగా నటిస్తూ ఉంటారు. కానీ దేవుడు అలాంటి వాడు కాదండి. మనము ఎలాగునూ ఉన్నా మన మీద ఆయనకి విస్తారమైన ప్రేమ, లోతైన ప్రేమ ఉన్నది. కాబట్టి మనము కష్టపడుతూ ఉంటే, మన శ్రమల గుండా వెళుతూ ఉంటే ఆయన జాలిపడి మనల్ని ఆ పరిస్థితుల నుంచి మరలా బయటికి తీసుకొస్తున్న దేవుడు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అయితే ఇక్కడ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన, గుర్తించవలసిన విషయం ఏమిటి అంటే, దేవుడు నీ పట్ల జాలి పడుతూ ఉన్నాడంటే ఆయన కూడా నీ శ్రమలో పాలి భాగస్థుడై ఉన్నాడనే వాస్తవాన్ని ఈరోజు నువ్వు గ్రహించాలి. నువ్వు బాధపడుతూ ఉంటే, నువ్వు నిందలు పడుతూ ఉంటే, నువ్వు అవమానించబడుతూ ఉంటే, నువ్వు కృంగిపోయి ఉంటే, నీవు మరి వ్యతిరేక శోధనలు గుండా వెళ్తూ ఉంటే, నీకంటే ముందుగా నీతో సహభాగస్థుడిగా ఆయన ప్రయాణము చేస్తూ ఉన్నాడని, ఆ బాధ అనుభవాన్ని ఆయన కూడా అనుభవిస్తూ ఉన్నాడని, దానిని బట్టి నీ మీద జాలి పడుతూ నిన్ను చక్కగా ఒక మంచి మార్గంలో నడిపిస్తూ సరిచేస్తూ నీ మీద జాలి పడుతూ నీ పరిస్థితులు అన్నిటినీ సరళంగా మారుస్తూ ఉన్నారని నమ్మాలి. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు కదా. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన జాలి పడితే మన జీవితాలు మారుతాయి. ఆయన జాలి చూపించి మన జీవితాలను కడితే మనం దీవెనకరంగా ఉంటాం కదా. మరి ఆ దేవుడు మనతో మన బాధలను సహించి, మన పరిస్థితులను వహించి జాలి చూపించాలంటే మనము ఖచ్చితంగా ఆయనతో నడిచే వారంగా ఉండాలండి. ఆయన మనల్ని చూసి మన మీద జాలి పడాలంటే మనము ఆయన కనుదృష్టిలో ఉండాలి. ఆయన కనుదృష్టిలో ఉండాలంటే మనము నీతియుక్తమైన, పరిశుద్ధమైన భక్తి చేయాలి. ప్రియమైనటువంటి వాళ్ళారా, మంచివారిని చెడ్డవారిని ఆయన కనులు చూస్తున్నాయని లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. అయితే చెడ్డవారిని చూడడం లేదా, దేవుడు అంటే చూస్తూ ఉన్నాడు, కానీ వారికి తగిన ప్రతిఫలాన్ని ఆయన దాచి ఉంచాడు. తగిన సందర్భంలో వాళ్ళు వాటిని అనుభవిస్తారు. కానీ మంచివారముగా, క్రీస్తుని ఎరిగిన వారముగా, విశ్వాసులముగా ఉన్న మన మీద ఆయన కనుదృష్టి ఉన్నప్పుడు, మనము శ్రమలో ఉన్నప్పుడు ఆ కనుదృష్టిలో ఉంటే మనము లేవనెత్తబడతాం కదా. ఆ యొక్క శ్రమలో మనము ఆదరించబడతాం కదా. ప్రియమైనటువంటి వాళ్ళారా, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోస్తాడని లేఖనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి మనము జాగ్రత్తగా విత్తుతూ ఆయన ద్వారా జాలిని అనుభవించే వారముగా, మన పరిస్థితుల్లో ఆయన మన మీద జాలిపడే దేవుడుగా ఉండే విధంగా మనము మునుముందుకు వెళదాం. ఆయన జాలిపడే దేవుడు.
ఈరోజు నేను వారి పట్ల జాలి కలిగి ఉన్నానని మాట్లాడుతూ ఉంటే, ఈరోజు నీ పరిస్థితులను ఎరిగిన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించి ఆయన కరుణా కటాక్షములను పొందుకో. వినవాక్యం ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. అవును ప్రవ్వా, మీరు జాలి కలిగిన దేవుడు ప్రవ్వా, మమ్మల్ని కటాక్షించే దేవుడు ప్రవ్వా. అయ్యా, మీరు చూడగలిగిన భక్తి, మీ సన్నిధిలో నిలువబడే భక్తి మాకు అనుగ్రహించమని, అలాగున మేము ఫలించడానికి సహాయం చేయమని ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి వాళ్ళారా, విన్నవాక్యాన్ని షేర్ చేయండి, పరిచర్యకు సహకరించండి. తెలియపరుస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు ఫలిస్తూ ఉంటే విత్తవలసిన బాధ్యత మీదే. మరి లెక్కడుగుతారు దేవుడు. ఆ విషయంలో జ్ఞాపకం ఉంచుకొని ఈ వాక్యాల ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతూ ఉంటే, ఈ పరిచర్యలో సహభాగస్తులు అయితే మీరు ఖచ్చితంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంటారని చెప్పడానికి సంతోషిస్తున్నానండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మేము దీవించునుగాక. ఆమేన్.